ఏపీలో ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. హౌస్ సైడ్స్ సంబంధించిన అవసరం కూడా శాంక్షన్ కావడం జరిగింది సార్. సో అందులో మనకి 94,000 పైచలకు మనకి ఆప్షన్ 3 హౌసెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఇలా సుమారుగా మనకి 62,000 పైచలకు మంది బెనిఫిషియరీస్ మనం 35,000 రూపాయల ఏదైతే బ్యాంక్ లింకేజ్ ఉందో సార్ అది చేయడం జరిగింది సార్. సార్ ఇందులో మనకి ఈరోజు సుమారుగా మనకి సుమారు 1 కోటి రూపాయల పైచలకు మనకి ఈ వడ్డీ రీయింబర్స్మెంట్ కింద మనకి ఇక్కడ స్థానికంగా విద్యార్థులను బెనిఫిషరీస్కి రావడం జరుగుతూ ఉంది సార్. సార్ ఇందులో మనకి ఈరోజు మనకు ఈ కార్యక్రమంలో మనకి మాట్లాడడానికి తమతో వాళ్ళ భావాలను సేవ చేసుకోవడానికి మనకి కనకల హైమావతి అని ఒక బెనిఫిషరీ మనకి ఇక్కడ ఉన్నారు సార్. సార్ ఈవిడ మనకి చంద్రంపాలెంలో ఒక అద్దె ఇంట్లో ఇక్కడ సామాజికంగా వెనుకబడిన వర్గానికి సంబంధించిన ఈ మహిళ సార్. ఈయన సామాజిక అంటే శ్రీ వెంకటేశ్వర మహిళా స్వయం సహాయక సంఘం తరపున ఆవిడ సభ్యురాలు ఉండి ఈ 35,000 రూపాయల లోన్ కోసం తీసుకోవడం జరిగింది సార్. సో మీ అనుమతితో శ్రీ హైమావతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం మళ్ళీ. బాగున్నారమ్మా కళ్యాణమ్మ తల్లి? బాగున్నారు తల్లి హరమ్మ హరికుమారమ్మ తల్లి బాగున్నారమ్మా? ప్లీజ్ గో. నమస్తే జగన్ అన్న. నమస్తే తల్లి. నా పేరు హైమావతి అన్న. చంద్రంపాలెం 7వ వార్డు చెప్తున్నానన్న. నేను 12 సంవత్సరాలుగా కూడా విశాఖపట్నంలో అద్దెంట్లోనే ఉంటున్నానన్నా. ఏ రకమైన సహాయం కూడా ముందు ప్రభుత్వాల నుంచి నాకు అందింది లేదు. అదేవిధంగా అద్దెలలో చాలా ఇబ్బంది పడుతూ వచ్చానన్న. ఒక సాయంత్రం అయ్యేసరికి